పుణ్యమూర్తుల దివిగాథల్లో జమదగ్ని మహర్షిని గురించి తెలుసుకున్నాం. ఈ జమదగ్ని విశ్వామిత్రుని మేనలుడు. అందుచేత విశ్వామిత్రుని జననము జమదగ్ని జననము సుమారుగా ఒకేసారి జరిగింది. అంటే తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒకేసారి బిడ్డలను కన్నారనమాట. అందుకని మేనల్లుడు మేనమావలు ఇద్దరు కొంచెం ఒకే కొద్ది రోజుల తేడాతో ఇద్దరు ఒకేసారి పుట్టారు. ఆ విశ్వామిత్రుడి కథలో ఈ జమదగ్ని పుట్టుకను గురించి మనం తెలుసుకున్నాం. అది ఒక్కసారి కూడా గుర్తు తెచ్చుకుని తర్వాత మిగతా జమదగ్ని యొక్క వివరాలు తెలుసుకున్నాం. కుశుడనే రాజు ఉన్న బ్రాహ్మడు ఉన్నాడు ఒక సమయంలో. ఆ బ్రాహ్మణుడు విదర్భరాజు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ విదర్భరాజు కూతుర్ని పెళ్లి చేసుకోవటం వలన వారికి పుట్టిన సంతానాన్ని క్షత్రియులుగానే పరిగణించారు. ఈ కుశుడికి 4 కుమారులు పుట్టారు. అందులో 2వ వాడు కుశనాభుడు. ఈ కుశనాభుడు తర్వాత ఘృతాచిని పెళ్లి చేసుకున్నాడు. ఈ కుశనాభుడికి ఘృతాచికి 100 మంది పుత్రికలు కలిగారు. ఆ పుత్రికలు అందరూ మహా సౌందర్యవంతులు. వాళ్ళని చూచిన వాయుదేవుడు వాళ్ళని వివాహం చేసుకోవాలని కోరాడు. కానీ కుశనాభుడు తిరస్కరించాడు. వాళ్ళని కురూపులోమని చెప్పి శపించాడు వాయుదేవుడు. అయినా ఏమీ దడవలేదు కుశనాభుడు. ఆ తర్వాత బ్రహ్మదత్తుడికి ఇచ్చి ఈ 4 కుమార్తెలను వైభవంగా వివాహం చేశాడు. అయితే కుశనాభుడికి మరి మగ సంతానం లేదు కదా. అందుచేత కుశనాభుడు యజ్ఞం చేశాడు. కుశనాభుడు తండ్రి అయిన కుశుడు ఆ యజ్ఞాన్ని చూసి సంతోషించి నీకు మహా శౌర్యవంతుడైన ఒక పుత్రుడు పుడతాడు అని ఆశీర్వదించాడు. ఆ కుశనాభుడికి కలిగిన వాడే గాది. ఈ గాది రాజు వివాహం చేసుకున్నాడు. వివాహ వయసు వచ్చిన తర్వాత ఆ గాది రాజుకి సత్యవతి అనే కూతురు పుట్టింది. అంటే కూతురు పుట్టిన తర్వాత ఆమె సత్యవతి అని పేరు పెట్టారు. ఈ సత్యవతిని చూచి చవన మహర్షి కుమారుడైనటువంటి భృగువంశుడే ఈ చవన మహర్షి. ఆ భృగువంశీకుడైన చవన మహర్షి కుమారుడైనటువంటి రుచిక మహర్షి గాది వద్దకు వెళ్ళి నీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేయమన్నాడు. అయితే ఈయన ఋషి, ఆయనేమో రాజు. అందుచేత ఆయనకు మనస్కరించరా. 1000 గుర్రాలను నాకు కానుగ్గా ఇస్తే, అప్పుడు కన్యాశుల్కం ఇస్తే అప్పుడు నేను నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానన్నాడు. సరే అని రుచికుడు వెళ్ళాడు వరుణుడి దగ్గరికి. వరుణుడిని అభ్యర్థించాడు. వరుణుడు సరేనని 1000 గుర్రాలని ఇచ్చాడు. ఆ 1000 గుర్రాలని తీసుకొచ్చి తన మామయ్య అయినటువంటి గాదికి ఇచ్చి అప్పుడు తాను ఆ సత్యవతిని స్వీకరించాడు. వాళ్ళిద్దరికీ వైభవంగానే వివాహం చేశాడు. తర్వాత గాది వారిద్దరూ అంటే రుచికుడు సత్యవతి చక్కగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. ఆవిడకి సంతానం లేదు. ఒక రోజున పుత్రభిక్ష పెట్టండి, నాకు నా తల్లికి కూడా వరాలు ఇవ్వండి, ఆమెకు మగ సంతానం లేదు, మనకి మగ సంతానం లేదు అంటే ఆయన సరేనని మంత్రించిన 2 చరువులను తీసుకుని సత్యవతికి ఇస్తూ ఇదేమో నీకు బ్రహ్మ తేజస్సుతో పుడతాడు, మీ అమ్మకేమో ఇది క్షత్రియుడు పుడతాడు, బాగా శౌర్యవంతుడైన క్షత్రియుడు పుడతాడు అని చెప్పాడు. అయితే గాది తన కూతుర్ని చూద్దామని చెప్పి అదే సమయం అక్కడికి వచ్చాడు. రుచికుడు స్నానానికి నదికి వెళ్ళాడు. ఈ 2 చరువుల్ని ఎవరికి ఏ చరువు ఇచ్చింది గుర్తు లేదు సత్యవతికి. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన వేళా విశేషం వలన ఆనంద పారవశ్యంలో మునిగి అది మర్చిపోయింది. తను తాగాల్సిన చరువుని తల్లికి ఇచ్చింది, తల్లికి ఇచ్చిన చరువుని తను తాగింది. స్నానం నుంచి తిరిగి వచ్చినటువంటి రుచికుడు విషయాన్ని తెలుసుకుని నీకు అధర్మవర్తనుడైనటువంటి కుమారుడు కలుగుగాక అంటూ శపించాడు. ఆమె కాళ్ళ వేళ పడి ప్రార్థించిన తరువాత సరే నీకు పుట్టబోయే మనుమడు ప్రఖ్యాతిగా ఇస్తాడు అని చెప్పాడు. అలాగే ఆమెకు జమదగ్ని పుట్టాడు. ఆ జమదగ్ని కొడుకు తర్వాత పరశురాముడని మనకు తెలుసు కదా. అట్లా గాదికేమో విశ్వామిత్రుడు పుట్టాడు. అంటే సత్యవతి తల్లికి. ఇది జమదగ్ని పుట్టుక. దాన్నే ఇక్కడ జమదగ్ని
అనే మహర్షి ఈ విషయంలో ఇక్కడ కేవలం 2 ముక్కల్లో దాన్ని ఇచ్చాడు. పాతది గుర్తు చేసుకున్నాం కదా, ఇది చదువుదాం ఇప్పుడు. తొల్లి భృగువంశీకుడైన రుచిక మహర్షి కుశివంశంలో పుట్టిన గాదురాజు కూతురైన సత్యవతిని వివాహం ఆడాడు. గాదిరాజుకు మగ సంతానం లేదు. ఆ తర్వాత సత్యవతి భర్తను సమీపించి తనకు కుమారుణ్ణి, తల్లికి కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకుంది. సమంజసమైన భార్య కోరికని సమంజసమైన తీరుద్దామని రుచిక మహర్షి ఆ మంత్రించిన చరువులను ఇచ్చాడు. ఆ తర్వాత మరి అవి మారటం వలన గాదికేమో విశ్వామిత్రుడు పుట్టాడు, అంటే తమ్ముడు, సత్యవతికి తమ్ముడు పుట్టాడు విశ్వామిత్రుడు. తనకేమో జమదగ్ని పుట్టాడు అని చెప్పుకున్నాం కదా. ఇక జమదగ్ని రేణుము కూతురైనటువంటి రేణుకని, రేణుక యొక్క తండ్రి పేరు రేణు, పరిణయమాడాడు. రేణుకని వివాహం చేసుకున్నాడు. తన తపోబలం చేత కామధేనువుని పొందాడు. ఆ కామధేనువు ఆ జమదగ్నికి కావలసిన సమస్త అవసరాలని తీరుస్తుందన్నమాట. ఒక రోజున జమదగ్ని తన భార్య అయిన రేణుకతో కలిసి నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఉద్యానవనంలో చక్కని సువాసన గల పూలు ఉన్నాయి. వాటి నుంచి వాయుదేవుడు చక్కగా ఆ వాసనని గుబాళిస్తూ అంతటా వ్యాపింపజేస్తున్నాడు అన్నమాట. అది చూచి ఆయనకి, భార్య కూడా పక్కనే ఉంది, అందుకని కాస్త మనసు చెదిరింది ఆయనకి. సిగ్గు విడిచేశాడు. ఆ రేణుకతో సరసరలా పాలాడుతూ ఉంటే సూర్యుడు చూచి, పగటిపూట ఇది నీకు తగదు నాయన అన్నాడు. అప్పుడు ఈయన కోపం వచ్చింది జమదగ్నికి. నీవు రాహుగ్రస్తుడు అవుతావు అని చెప్పి సూర్యుడిని శపించాడు. అయితే ఊరుకుంటాడా మరి సూర్యుడు కూడా నీవు ఒక క్షత్రియునచే అవమానం పాలవుతావు అన్నాడు. అంటే ఒకరికొకరు శాపాలు పెట్టుకున్నారు. ప్రతిశాపం కూడా వచ్చింది. అయితే ఆ ఆయుధం చేత మరణం కూడా పొందుతామని ప్రతిశాపించాడు సూర్యుడు ఈ జమదగ్ని. ఆ తరువాత రేణుకాదేవి తదుపరి 5 పుత్రులను కన్నది. వారి పేర్లు ఏమిటంటే, మొట్టమొదటి వాడు రుమణవతుడు, రెండవ వాడు సునేషనుడు, మూడవ వాడు వసువు, నాలుగవ వాడు విశ్వావసు, 5వ వాడు పరశురాముడు. వారిలో పరశురాముడు విష్ణు అంశ సంభూతుడు, అవతారమూర్తి అన్నమాట. ఒక రోజున రేణుకాదేవి నది నుండి నీరు తేవటానికి వెళ్ళింది. ఘటాన్ని తీసుకుని వెళ్ళింది. ఆ సమయంలో చిత్రరథుడనే రాజు భార్యతో కూడి నదిలో జలక్రీడలాడుతున్నాడు. రేణుకాదేవి ఆ దృశ్యం చూసింది. ఆనంద పారవశ్యంతో రహస్యంగా తిలకించింది అన్నమాట ఆ దృశ్యాన్ని. నది నుండి హఠాత్తుగా ఆమె చేతిలో ఉన్న కుండ కింద పడింది. అది పగిలిపోయింది. అందుకని నీళ్లు తీసుకెళ్ళలేక రిక్తహస్తాలతో వెళ్ళింది ఆశ్రమానికి. ఆలస్యంగా వచ్చింది, రిక్తహస్తాలతో వచ్చింది. మొహంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనపడుతోంది. ఇదంతా సూచన జమదగ్ని దివ్య దృష్టితో ఏమిటో ఈ విషయం అని గ్రహించాడు. ఏమంటే ఆమె కలుషితమైన మానసిక ప్రవృత్తికి ఆయన కోపం వచ్చింది. వెంటనే కుమారులు 5గురిని పిలిచాడు. తల్లిని శిరస్సుని ఖండించమన్నాడు. 4 పుత్రులు మేము ఖండించమని ఖచ్చితంగా చెప్పేశారు. 5వ పుత్రుడైనటువంటి పరశురాముడు మాత్రం ఆ కోరికని మన్నించి చంపటానికి సిద్ధమై ఆమె శిరస్సుని ఖండించాడు. తండ్రి ఆ పరశురాముడి విధేయతకు మెచ్చుకున్నాడు. నీకేం కావాలో కోరుకోమన్నాడు. నా తల్లిని బతికించు అన్నాడు. మరి అందులో విష్ణువంశ కదా, వెంటనే చేసిన తండ్రి ఆజ్ఞను మన్నించిన పోయిన తల్లిని తిరిగి పొందటం ఆయనకి తెలుసు ఎలాగో. అందుకని తండ్రి యొక్క శక్తి తెలుసు. అందుకని నా తల్లిని బతికించు అన్నాడు. ఆడిన మాట తప్పే రకం కాదు కదా జమదగ్ని. అందుకని అందులో పావన పురుషుల లక్షణాలు అంటే ఆడిన మాట తప్పరు. కాబట్టి ఆయన మంత్రించిన జలాన్ని జల్లాడు. ఆ రకంగా రేణుక మళ్ళీ
బ్రతికింది, లేచి కూర్చుంది. ఒకసారి కార్తవీర్యార్జునుడు వేట కోసం అడవికి వచ్చాడు, చాలా జంతువులను వేటాడాడు, అలసిపోయాడు. ఆ పరివారంతో సహా జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని ఆయనకి విందు భోజనం చక్కగా ఏర్పాటు చేశాడు. ఆ పరివారంతో సహా అందరూ ఆ విందు భోజనం తిని ఆనందించి ఆ తరువాత కార్తవీర్యార్జునుడికి ఆలోచన, ఈ ఆశ్రమంలో అడవిలో ఇంత గొప్పగా విందు చేయగలిగినంతటి శక్తి ఈ జమదగ్నికి ఎలా వచ్చింది అని ఆలోచించాడు. అడిగాడు జమదగ్ని. ఆయన దాచుకోకుండా సత్యమే చెప్పాడు. ఈ కామధేనువే నాకు ఇవన్నిటి సమకూరుస్తోందని ఉన్న సత్యాన్ని చెప్పాడు, యథార్థ విషయాన్ని. ఇంకా ఆ కామధేవుని పొందాలని కార్తవీర్యార్జునుడికి మొబలాట పడ్డాడు, ఇవ్వమన్నాడు. కానీ ఇవ్వటానికి ఆయన నిరాకరించాడు. అయితే ఊరుకుంటాడు, రాజు కదా. బలవంతంగా దాన్ని లాక్కెళ్తూ ఉంటే అది తన సైన్యాన్ని సృష్టించుకొని రోమాల నుండి వచ్చిన సైనికుల్ని, ఆయన పరివారాన్ని, కార్తవీర్యార్జున పరివారాన్ని ఓడించింది. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ సంఘటన తెలుసుకున్నారు కార్తవీర్యార్జున. ఈ పరశురాముడు ఆ తాత ఆశ్రమం నుండి తిరిగి వచ్చాడు, అంటే గాది దగ్గరికి వెళ్ళాడు అనమాట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాడు. ఉగ్రుడై, గాది కుమారుడు కదా, అటు ఇక్కడే ఆయన తాతగారు ఎవరు ఉంటారు, ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. తన తండ్రికి జరిగిన అవమానాన్ని గురించి తెలుసుకున్నాడు. ఉగ్రుడయ్యాడు. కార్తవీర్యార్జునుడి మీదకి దండెత్తాడు. కార్తవీర్యార్జునుని వెంటనే సంహరించాడు కూడా. ఆ తర్వాత కార్తవీర్యార్జునికి 100 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఈ పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి జమదగ్నిని అన్యాయంగా చంపేశారు. రేణుకాదేవి రోధిస్తూ 21 సార్లు పరశురాముడిని రోధిస్తూ 21 సార్లు పిలిచింది. ఆ తర్వాత పరశురాముడు వచ్చాడు, కార్తవీర్యార్జుని 100 కుమారుల్ని కూడా చంపేశాడు. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్న హైహయ వంశం రాజులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ 21 సార్లు ఎత్తికి వాళ్ళందరినీ కూడా మట్టుపెట్టాడు. ఇలా ఆ తర్వాత రేణుకాదేవి సగమనం చేసుకోవటానికి ప్రయత్నించింది. అప్పుడు ఆకాశవాణి వద్దని వారించింది. ఆ తర్వాత భృగు మహర్షి వచ్చాడు అక్కడికి, జమదగ్నిని బ్రతికించాడు. ఇలా జమదగ్ని తిరిగి బ్రతికాడు అన్నమాట. ఆ జమదగ్ని కుమారుడైనటువంటి ఈ పరశురాముడు విష్ణువంశని మనం తెలుసుకున్నాం కదా. ఆయనకి ఇంకా 3 కుమారులు కూడా ఉన్నారని. వాళ్ళందరూ కూడా తల్లిని చంపడానికి సాహసించలేకపోయారు, తండ్రి ఆజ్ఞను కూడా తిరస్కరించారు. అంటే అక్కడ తల్లి పట్ల ఉన్న ప్రేమ మాతృదేవోభవ కదా, ఆ తర్వాతగా పితృదేవోభవ, అందుకని వాళ్ళు తిరస్కరించారు. అయితే పరశురాముడు దానికి సిద్ధపడటానికి కారణం ఆయనకి పూర్వాపరాలన్నీ తెలుసు, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు, విష్ణువంశ కాబట్టి ఆయన సిద్ధుడయ్యాడు, లోక ప్రసిద్ధుడయ్యాడు. ఆ తర్వాత హైహేయ వంశం వాళ్ళ తాలూకు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ భూమండలం అంతా ఎత్తి సంహరించాడు. ఇది జమదగ్ని యొక్క కథ. ఆ జమదగ్నితో పాటు మనం పరశురాముని గురించి కూడా చెప్పుకున్నాం. స్వస్తి.